Hi guys, welcome to my channel Shivani Stories. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ తోరణం పూజ 16th డే అనమాట. ఈరోజైతే నేను కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి ప్రసాదం చేసి తీసుకెళ్తున్నాను. శనగలు పోపు చేశాను. ఈ 16 రోజుల పూజ ప్రాసెస్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఏం చేయాలి, ఎలా చేశాను, నేను ఎలా చేశాను అని. ఎవరైనా అది మిస్ అవుతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఆ వీడియో చూసాక కొంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది, 16 days ఏం చేశానో కూడా అని చెప్పి వీడియో అడిగారు. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చేసేది ఏం లేదు. జస్ట్ ఇచ్చిన కార్డ్లోని మంత్రం రోజుకి 9 సార్లు చదవాలి అంతే. అది పొద్దున్న నుంచి నైట్ వరకు ఎప్పుడైనా చదవచ్చు. జస్ట్ 9 times చదివితే చాలు రోజు. సో దాని స్పెసిఫిక్గా అయితే ఏం ఉండదు, ఇలా చేయాలి అలా చేయాలి పొద్దున్నే చదవాలని అయితే. సో ఎవరైనా వీడియో మిస్ అవుతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ దేవుడికి ప్రసాదం ప్యాక్ చేసిన తర్వాత నేను మా ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేశాను. ఎందుకంటే ఈరోజు హెక్టిక్ వర్క్స్ ఉన్నాయన్నమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో దర్శనం అయిపోయిన తర్వాత కార్లోనే కూర్చొని తినడానికి ప్యాక్ చేశాను ఇద్దరికి. సో గుడి దర్శనం అయిపోయిందండి. సో ఇప్పుడు మేము కొత్త ఇల్లు లీజ్ సైన్ చేసాము. మాది పాత ఇంటికి లీజ్ అయిపోయింది. సో ఇల్లు షిఫ్ట్ అవుదామని చెప్పేసి చూసాము. ఇది మాకు పర్ఫెక్ట్ అనిపించింది. మేము సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ ఇప్పుడు మాకున్న క్రైటీరియాస్కి, రిక్వైర్మెంట్స్కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పి వచ్చాము. ఇల్లు ఆల్రెడీ సైనింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చూపించట్లేదు, ఎందుకంటే మాకు మోడల్ హౌస్ చూపించారు, ఎగ్జాక్ట్ ఇల్లు కాదు. సో ఆ డే మూవ్ అయిన తర్వాత నేను అది హోమ్ టూర్ ఆర్ ఇల్లు చూపించడం అలాంటివి చేస్తాను. ఒక్కొక్కసారి ఆ ఇంటికి కీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. మాకు కీస్ అయితే July 8th వచ్చాయి, థర్స్డే రోజు. సో July 9th ఇంకా మార్నింగ్ శుక్రవారం రోజు దీపం ముట్టించుకుందాం కొత్త ఇంట్లో అని చెప్పి ఫస్ట్ కార్యసిద్ధి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత కొత్త ఇంటికి వెళ్ళి పాలు పొంగించుకున్నాయి, పూజ చేసుకున్నాము. అయితే ముందు ఇంటికన్నా పెద్దగా ఉంది, SFT స్పేషియస్గా వచ్చాయి అన్ని రూమ్స్ కూడా. ఇంటికి వచ్చే ముందు కొన్ని థింగ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసేసాము, కొన్ని థింగ్స్ తెచ్చుకున్నాము కొత్తవి. ఈ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. సో డైరెక్ట్ డోర్ ఓపెన్ చేయగానే మాకు కార్ కనిపిస్తుంది, పార్కింగ్ ఉంటుంది, ఓపెన్ స్పేస్. హాయ్ గాయస్, టైమ్ టు మూవ్. వీకెండ్ మూవ్ అవుదాం అనుకుంటున్నాము. ఇది 1 day బిఫోర్ వీడియో అనమాట. సో ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొచ్చాము.
ఓపెన్ చేసి పెట్టాను. పెద్ద బాక్సెస్ ఏవో తెలియడానికి ప్లాస్టర్స్ వేసాను. నౌ ఇట్స్ టైమ్ టు ప్యాక్. జస్ట్ గెట్ ఇన్ టు ప్యాకింగ్. చేసుకున్నాం గైస్. ఈరోజు ఈవినింగ్ అవుతుంది, ముందు డే మూవింగ్కి. అండ్ అన్ని బాక్సెస్ మీద పేర్లు రాసి పెట్టాను. డైరెక్ట్ ఇంకా ప్లేసెస్లో పెట్టేసి చదువుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పి. ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ అయిపోయాయి. సో రేపు ఇంకా మూవింగ్కి రెడీగా ఉన్నాయి. అదే దీన్ని సో అన్ని బాక్సెస్లో అయితే ప్యాక్ అయిపోయినాయి. ఒక 20 కార్డ్బోర్డ్ బాక్సెస్ దాకా ప్యాక్ అయ్యాయి. సో మొత్తం ఖాళీ. ఓన్లీ ఒక అండ్ రేపు కుదరకపోవచ్చు వండుకోవడానికి అని చెప్పి సాంబార్ చేశాను ఇప్పుడే. ఇల్లు మొత్తం మెస్సీ ఉంది. ఇంకా రేపు క్లియర్ అయిన తర్వాతే మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లీన్ చేసుకోవాలి. హాయ్ గైస్, ఈరోజు మూవింగ్ డే. సో అన్నీ ప్యాక్ అయిపోయాయి. మా వారు ఇప్పుడు యూహాల్ తీసుకురావడానికి వెళ్ళారు. యూహాల్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మూవ్ చేసుకునే ట్రక్ అనమాట. సో అది వచ్చాక చూపిస్తాను ఎలా ఉంటుందో. సో మేము బుక్ చేసుకునేది మా రిక్వైర్మెంట్ బట్టి, మాకున్న సామాన్ బట్టి అంత సైజ్ బుక్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము. లంచ్ కూడా నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టాను కదా, అన్నం కూడా ఇన్స్టా పాట్లో పెట్టేశాను. సో లంచ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ వస్తున్నారు, మా వారి ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అన్ని బాక్సెస్ని యూహాల్ ట్రక్లో ఫిల్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. నిన్న నైట్కి వచ్చేసేపు బాధ అనిపించింది. ఎందుకంటే పెళ్ళి కాగానే ఇద్దరం ఉన్న ఫస్ట్ ఇల్లు ఇది. సో 7 months ఉన్నాము. కొంచెం ఎలాగో అనిపిస్తుంది, బట్ ఓకే, దట్స్ ఓకే. ఈ యూఎస్లో ఉన్నప్పుడు ఇంకా మారడం, తిరగడం అవన్నీ చాలా కామన్. సో దట్స్ ఓకే. కొత్త ఇల్లు కూడా అలవాటు అయిపోతుంది ఎలాగో మనకి. ఇది ఇప్పుడు ఇంటి పరిస్థితి. ఇవి డోలీ అన్నమాట. వీటిని బాక్సెస్ క్యారీ చేయడానికి యూస్ చేస్తారు. ఇలా ఎక్కువ బాక్సెస్ ఒకటేసారి తీసుకెళ్ళచ్చు. సో ఇవి కూడా యూహాల్ నుంచే తీసుకొచ్చాము. దీనివల్ల బాక్సెస్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయాయి. మిగతా అన్నీ ఇంకా చేతి మీద మోసుకెళ్లాల్సిందే. నేను అన్నీ గ్యాదర్ చేసి మధ్యలో పెడుతూ ఉంటే తీసుకెళ్తూ ఉన్నారు. మొత్తం ఇల్లు షిఫ్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. కొత్త ఇంటికి అయితే వచ్చేసాము. అన్ని సామాన్లు ఇలా డ్రాప్ చేసాము.
అన్ని బాక్సెస్ ఉన్నాయి, ఇంకా సర్దుకోవాలి మెల్లిగా. ఇంట్లో అన్ని సామాన్లు వేసిన తర్వాత యూహాల్ రిటర్న్ చేయాలి మళ్ళీ, సో దానికి వెళ్తున్నాము. అండ్ ఇంట్లో కూడా కొన్ని సామాన్లు ఉండిపోయాయి, కార్లో తీసుకొచ్చేయచ్చు అది. సో మళ్ళీ ఇంటికి వెళ్తాము. సో నేను యూహాల్ ఫస్ట్ టైం ఎక్కడం. వెనక కంటైనర్, దీంతో సంబంధం ఉండదు, ముందు ఇది డ్రైవింగ్ ఏరియా అంటే. ఇది నేను తీసుకున్న యూహాల్ రిటర్న్ చేసాము. మా కార్ ఇక్కడ ఉంది. ఇప్పుడు కార్ తీసుకొని ఆ చిన్న సామాన్లు కూడా వేసుకొచ్చేస్తే, ఇంకా ఇంట్లో పెట్టేస్తే ఇంకా నిమ్మలంగా చదువుకోవచ్చు కొన్ని. ఇల్లు చదువుకున్న తర్వాత ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివాని స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.